ఒకసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, అది ఎలా సాధ్యమని. అప్పుడు కుండ ఇలా సమాధానమిచ్చిందట, నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది కూడా మట్టిలోకే. మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని. మన జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవ్వరూ వీటి నుండి తప్పించుకోలేరు. అయినా ఇవన్నీ తాత్కాలికమే అన్న విషయాన్ని గ్రహించి కుండలాగా ప్రశాంతంగా ఉండాలి. మనం పోయాక ఎలాగో అందరినీ బాధ పెడతాం. బ్రతికుండి కూడా అదే పని చేస్తే మన చావుకి బ్రతుక్కి పెద్ద తేడా ఉండదు. మన వల్ల ఎవరూ సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మనిషికి ఓర్పు ఉంటే అతన్ని కాపాడడానికి ఏ కవచం అక్కర్లేదు. మనిషికి కోపం ఉంటే అతనికి వేరే శత్రువులు అక్కర్లేదు. మనిషికి మంచి కోరని బంధువులు ఉంటే అతన్ని కాల్చేయడానికి వేరే నిప్పు అవసరం లేదు. మనిషికి మంచి స్నేహితులుంటే అతన్ని కాపాడడానికి వేరే ఔషధం అక్కర్లేదు. దుర్మార్గులతో స్నేహం ఉంటే కనుక అంతకు మించిన కాలకూట విషం అక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో మన అభిప్రాయాలు, నిర్ణయాలను వదిలేసి వేరే వాళ్లకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది. కానీ మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకొని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా వెళ్ళిపోతారు. నటించే బంధువులు మన చుట్టూ ఉంటారు. నటనతో కూడిన బంధాల కోసం క్షణకాలం కూడా ఎదురు చూడకు. కానీ నిజాయితీతో కూడిన బంధాల కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పులేదు. మనల్ని కన్నవాళ్లు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకులు చూసే రోజులు కావివి. ఒక్క భార్యాభర్తలు మాత్రమే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరినొకరు కంటికి రెప్పలా చివరి వరకు చూసుకుంటారు. అందుకే ఒకరినొకరు గౌరవించాలి, ప్రేమించాలి. ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అత్యాశ మనల్ని ఎటూ వెళ్లకుండా చేస్తుంది. నమ్మకం బంధాల్ని నిలబెడుతుంది. అతి నమ్మకం మనల్ని ముంచేస్తుంది. ఆశ, నమ్మకం అనేవి మన జీవితంలో మనం కట్టుకున్న భవనం అయితే, అతి నమ్మకం, అత్యాశ అనేవి మనం కట్టుకున్న భవనాన్ని రెప్పపాటు కాలంలో కూల్చేయగల సాధనాలు. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. కాబట్టి కష్టాల్లో పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఆకు ఈరోజు రాలిపోవచ్చు, కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరువకు. గతంలో నీకు సాయపడిన వారు ఈరోజు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరవకూడదు. ఇష్టాలు మారుతుంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. ఒకరికి మంచివాళ్లం, ఇంకొకరికి చెడ్డవాళ్లం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం. నిన్ను తిట్టే వాళ్ళందరూ నీ శత్రువులు కాదు. నిన్ను మెచ్చుకునే వాళ్ళందరూ నీ మిత్రులు కారు. కష్టం మిత్రుల్ని చూపిస్తుంది, కన్నీరు శత్రువును గుర్తిస్తుంది. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. మనది కాని దానికోసం మనం ఎప్పుడూ ఆశించకూడదు. మనదైతే మాత్రం దాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఒకరితో మనల్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఒకరికి నచ్చినట్లు మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఒకరి కోసం మనం ఎప్పుడూ మారాల్సిన పని లేదు. మనం ఎప్పుడూ మనలాగే ఉండాలి. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితిమీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. నీడను పాతిపెట్టడం ఎవరితరం కాదు.
మనసులోని ఆలోచనలను పాతిపెట్టాలని చూసేవాడికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అందుచేత ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో ఆ మూలానికి వెళ్ళి ఆలోచనలను, మనసును, కోరికలను అన్నింటినీ కలిపి సమూలంగా పెకిలించాలి. ఒక రాగి బిందె బావిలో 10 ఏళ్లకు పైగా మునిగిపోయి ఉందనుకుందాం. అది శుభ్రపడాలంటే ఎంతో తోమాలి. ఎంత ఎక్కువ తోమితే అంత శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది. మన మనస్సు కూడా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న చెడు పనుల వల్ల అశుద్ధమైతే గనుక అనేక మంచి పనులు చేయడం వల్ల మాత్రమే దాన్ని శుద్ధి చేయగలం. ఎంత వజ్రాల గని అయినా అక్కడ అన్నీ వజ్రాలే ఉండవు. బొగ్గు, రాయి అన్నీ కలిసే ఉంటాయి. మంచి గాని చెడు గాని ఒంటరిగా దొరకవు. మంచి చెడ్డల మిశ్రమమే ప్రపంచం. ఈ ప్రపంచమనే గనిలో మనమే కావలసిన దానిని ఏరుకోవాలి. డబ్బు అనే రంగు కాగితాల కోసం కొంతమంది ప్రేమను పోగొట్టుకుంటున్నారు. ఇంకొంతమంది సాంప్రదాయాలను వదిలేస్తున్నారు. కొంతమంది స్నేహాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకొంతమంది బంధాలను దూరం చేసుకుంటున్నారు. కొంతమంది శీలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకొంతమంది యవ్వనాన్నే పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది నిజాయితీని వదిలేస్తున్నారు. ఇంకొందరేమో వారి జీవితాన్నే పణంగా పెడుతున్నారు. నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళుకోకు. ఏ విషయంలోనూ ఎవరితోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో. లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారెంటీ వారంటీ లేని లైఫ్ గురించి, పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకు. ఎదుటోడి తప్పును గుర్తించేవాడు మేధావి. తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని. దౌర్భాగ్యం ఏమిటంటే మన చుట్టూ మేధావులకు కొదవలేదు, కానీ జ్ఞానులు అస్సలు కనపడరు. నువ్వు ఒక బండరాయిని పగలగొట్టే సమయంలో అది వెంటనే పగలకపోవచ్చు. 99 దెబ్బలు నువ్వు కొట్టావు, కానీ అది పగల్లేదు. నువ్వు కొట్టిన 100వ దెబ్బకు ఆ రాయి పగిలింది. అంటే దానర్థం ఇంతకు ముందు నువ్వు కొట్టిన 99 దెబ్బలు వృధా అని కాదు. వాస్తవానికి ఆ 99 దెబ్బలు నీకు 100వ దెబ్బ కొట్టడానికి కావలసిన అనుభవాన్ని, బలాన్ని, కసిని కలిగిస్తాయి. అలాగే జీవితం కూడా అంతే. జీవితంలో ఏదైనా సాధించాలంటే ప్రయత్నం ఆపకూడదు. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలువలేడని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో. అవినీతి సులువైన, నిజాయితీయే విలువైనదని తెలుసుకో. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టే. జీవితంలో మన వెనుక ఏమీ రావు, మనం సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏదీ మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ, ఇవే మన సొంతం. సర్వే జనా సుఖినో భవంతు.